పల్లెరవి గారు మీరు చెప్పండి, మీకోసమే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారా? అంటే కొందరిలో ఉన్న డౌట్ అంటే కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చడానికే వైఎస్ఆర్సీపీ ఈ పాట ఎత్తుకుంది అనేది ఒకటి విన్నాను నేను. ఇది ప్యానల్ ఉన్న మిత్రులకి, ఆద్య టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. మీరు అనేది అర్థం లేని వాదన, ఆరోపణ. ఓకే, స్పష్టంగా ఇక్కడ ఆ రోజు ఎవరికి భయపడి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్నప్పటికీ కూడా 2024 జూన్ 2 వరకు ఇక్కడ వాళ్లకు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి? ఎందుకు వెళ్ళిపోయాడు అర్థం చేసుకో. ఓకే, సరే, ఇవి రాజకీయాల కోసం మాట్లాడుకోవడం కోసం వస్తాయి, విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది. కానీ ఇక్కడ దానికంటే ముందు స్పష్టంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి నాకు ఇంకా 5 నిమిషాలు టైం ఉందమ్మా. అమ్మా ప్లీజ్ ఏమనుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అంటే దాని కన్నా ఎందుకు అంటే జియోగ్రఫికల్గా కానీ లివబుల్ కండిషన్స్లో కానీ ఏ రకంగా చూసినా కూడా ఎప్పటికీ ఫర్ ఎవర్ మోస్ట్ సూటబుల్ సిటీ ఇన్ ద కంట్రీ. రెండు, ఇక్కడ జరిగినటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి గ్లోబల్గా వచ్చినటువంటి దీనికి ఉన్న ఎక్స్పోజర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి ఇంకా అంత ఈజీగా ఉండదు. కాబట్టి వాళ్ళు అంత ఈజీగా ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా కూడా మళ్ళీ హైదరాబాద్ని ఇంత 5 ఏళ్ళు ఇప్పుడు అడగకపోతే, అసలు దాన్ని చర్చనే పెట్టకపోతే బై డిఫాల్ట్ జూన్ 2వ తారీఖున అయిపోతుంది. కానీ ఇప్పుడు వాళ్ళందరిది ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్న అవకాశాన్ని వదులుకొని వచ్చేసిండు అన్నది వాళ్ళకు ఒక రాజకీయంగా అక్కడ మిగతా పార్టీలకు అప్పుడే ఉన్నది. దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాలంటే ఏదో రకంగా ఇప్పుడు చర్చకు పెట్టి కొంచెం ప్రయత్నం అయితే చేసుకోవాలనేటువంటిది చేస్తున్నారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఆ రోజే రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే హైదరాబాద్ను వదులుకోవటానికి మొత్తం తెలంగాణ ఇవ్వడం కంటే ఇవ్వడం మీద ఎంత అభ్యంతరం ఉన్నదో వాళ్ళకు, సీమాంధ్రలో వాళ్ళకు హైదరాబాద్ను వదులుకోవటము అంతకంటే రెట్టింపు బాధగా ఉండేది వాళ్ళకి. అందుకే హైదరాబాదు శాశ్వతంగా, ఇవాళ 10 ఏళ్ళు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు అంటున్నారు, కానీ అప్పుడైతే శాశ్వతంగా ఉమ్మడి రాజధాని ఉండాలి చండీగఢ్ లాగా అని చెప్పేసి బలంగా కొట్లాడినటువంటి వాళ్ళు. రెండు, అదే ఇది ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా? తెలంగాణ సమాజంగా, నేను ఒక రాజకీయ పార్టీగా పక్కకు పెట్టి తెలంగాణ సమాజంగా ఇక్కడ అందరం కూడా ఎవ్వరం కూడా దానికి అంగీకరించేది లేదు. అలా స్పష్టంగా చెప్పదలుచుకునేటువంటి ఇది ఉద్యమ కాలంలో చెప్పడంతో పాటు ఇవాళ కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మా పార్టీ అభిప్రాయం కూడా మా పార్టీ అదే విధానం. ఎందుకంటే హైదరాబాదుని తెలంగాణ నుంచి వేరు చేయలేము. తెలంగాణను హైదరాబాదును రెండు వేరు కాదు, రెండు ఒకటే. బీజేపీ ఇంకో రకంగా ఏముందంటే హైదరాబాద్ అనేటువంటిది ఒక పెద్ద మోడర్న్ ఎకనామికల్ క్యాపిటల్ అవుతుంది. ట్రెడిషనల్ ఎకనామికల్ క్యాపిటల్ గానేమో బాంబే ఉన్నది. ఇప్పుడు మోడర్న్ వస్తున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్లకు ఇది హైదరాబాద్ అనేది ఒక బాగా వచ్చింది కాబట్టి మోడర్న్ ఎకనామిక్ క్యాపిటల్గా ఇది బాగా గ్రో అయ్యింది. ఇక్కడ ఐటీ కానీ ఇంకా ఐటీ ఎనబుల్ రిలేటెడ్ మిగతా అన్ని రకాలుగా మొత్తం ఇండస్ట్రియల్ ఇదన్నీ రకంగా ఇవాళ హైదరాబాద్ అనేది పెద్ద హబ్గా అయిపోయింది. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ పరంగా కానీ, ఇంకా మిగతా ఐటీ కానీ వేరియస్ సెక్టార్స్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ హైదరాబాదు మీద బీజేపీకే వాస్తవంగా యాజ్ ఏ పాలసీగా దీని ఒక రెండవ క్యాపిటల్గా చేసినట్టయితే, దేశానికి ఒక రెండవ రాజధానిగా మార్చినట్టయితే మనం ఇక్కడ దీన్ని చేతిలో పెట్టుకోవచ్చు. ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే ఇన్పుట్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఇంత పెద్ద దేశ ఉత్తరప్రదేశ్ కానీ, మిగతాది మధ్యప్రదేశ్ కానీ, మిగతా కానీ బీహార్ కానీ అంత పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పటికీ అక్కడ ఎకనామిక్గా హైదరాబాదు ఇప్పటికీ ఇండియాకు ఎకనామిక్గా బలంగా ఫీడ్ చేస్తున్నటువంటి 3 సెంటర్స్. బాంబే, బెంగళూరు, హైదరాబాద్. ఈ 3 కూడా వాళ్లకు ఎక్కడ కూడా మొన్నటి వరకు కర్ణాటక ఒకటి వాళ్లకు కొంత వాళ్ళ ఉండే, వాళ్ళ గత ఎన్నికల్లో అది కూడా పోయింది. కాబట్టి ఏదో రకంగా హైదరాబాద్ని కొంచెం చేతుల్లోకి తెచ్చుకున్నట్టయితే
హైదరాబాదు ఒక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఇంటర్నేషనల్గా వచ్చేటటువంటి రైట్. వెంకటరెడ్డి గారిని అడుగుదాం ఒక్క దాని నిమిషం. ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ఆ ప్రయత్నాన్ని కూడా తెలంగాణ సమాజంగా, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం పనిచేసేటటువంటి వాళ్ళుగా నేను వ్యక్తిగతంగా కానీ ఓకే. టీఆర్ఎస్ పార్టీగా కానీ దాన్ని మరి బీజేపీ ఎందుకు ఆ ప్రయత్నం చేస్తుంది? వాళ్ళు మీ- అందరికీ నమస్కారం. ఆద్య టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా చెప్పాలంటే ఇప్పుడు విభజన సమస్య ఏదైతే అవును. ఇది హైదరాబాద్ క్యాపిటల్ గురించి వచ్చింది అవును కాబట్టి ఇప్పుడు విభజన జరిగినప్పుడు 10 సంవత్సరాల క్యాపిటల్ ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అడిగింది. అప్పుడు ఒప్పుకున్నారు. అవును. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ నిర్మించాలి, మరి మిగతా రంగాలు కూడా మిగతా డిపార్ట్మెంట్స్ అవును. పెళ్లి చేయాలి, రెడీగా ఉండాలి, ఒక అవును. క్యాపిటల్ ఉండాలి మనకి అప్పటివరకు అని చేసి అనుకున్నారు. కానీ మరి అది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రకంగా, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీకి వచ్చినప్పుడు ఇంకో రకంగా, ఉమ్, దాని ఎండ్ ఆఫ్ ద డే ఇప్పటికి కూడా వాళ్ళు నిర్మించుకునే పరిస్థితి కనపడతా ఉంది. అవును. మళ్ళీ ఇప్పుడు మరి హైదరాబాద్ మళ్ళీ మాకు కావాలి, హైదరాబాద్ ఇంకా కొన్ని రోజులు కావాలంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు, ఓకే. ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. ఓకే. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలు. అవును. హైదరాబాద్ కావాలని చెప్పేసి కూడా అనుకొని తెచ్చుకున్నారు. ఆ విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎవరైతే నివసిస్తున్నారో ఓకే. పర్మనెంట్ గా ఓకే. సంవత్సరాల తరబడి ఓకే. వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఓకే. ఈ పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒప్పుకోరు. ఓకే. ఎందుకంటే ఇదంతా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాల మీద ఆధారపడింది. ఉమ్, వాళ్ళు నిర్మించాలా, మరి క్యాపిటల్ లేనప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళ ఎవరైతే గవర్నమెంట్ ఏదైతే నడిపిస్తా ఉన్నారో ఏ విధంగా నడిపిస్తారు. తెలంగాణ ప్రజలు ఉల్టా అడుగుతారు కదా. మరి అవును. అవును. అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్ అడగాలి, ఇప్పుడున్న వైఎస్ఆర్ ఎగ్జాక్ట్లీ. అడగాలి. ఎగ్జాక్ట్లీ. అలాంటిది లేకుండా మళ్ళా ఏదో రెచ్చగొట్టడానికి ఏదో కొంత మరి ఏమన్నా రెచ్చగొట్టడానికైనా దీని వెనకన్నా రాజకీయ వ్యూహం ఉందంటారా దీని వెనకాల? అంటే ఇప్పుడు వాళ్ళే వాళ్ళే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రముఖ లీడరు మరి ఆయన స్టేట్మెంట్ కానీ లేకపోతే లీక్ ఇచ్చినట్టే దేనికోసం ఇచ్చాడు? రేపొద్దున మరి వాళ్ళు ఏమన్నా గెలవడానిక, మన ఓట్లు ఏమన్నా ఎట్లా గెలుస్తారు? వాళ్ళకే బూమరంగ అయ్యే పరిస్థితి కదా. అదే కదా. ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, ఒకవేళ అట్లాంటి ఏమైనా తీస్తే వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు ఎట్టి పరిస్థితులు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదని చెప్పేసి మళ్ళీ ఉల్టా మాట్లాడతారు. సో అలాంటి మానుకోవాలి. అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు నిర్మించుకోవాలి. ఏదైనా క్యాపిటల్ ఉంటే వాళ్ళు నిర్మించుకోవాలి. అదే మేము నా దగ్గర డబ్బులు లేవు, మేము నిర్మించుకోలేదు, కొద్ది రోజులు ఉంటాం, మరి పర్లేదా అని అడుగుతున్నారు. మీరేమంటారు? ఎందుకంటే బీజేపీకి కొంచెం ఏపీ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఏ కారణంగా కూడా జూన్ 2, 24 తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజుగా అంగీకరించాలి. బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ఎక్స్పైర్డ్. అరే ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతున్నా అంటాడు, విభజన చట్టాన్ని మార్పిస్తా అంటున్నాడు. ఇప్పుడు అడిగే డిమాండ్ చేసే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే హక్కు ఉంది, కోరే హక్కు ఉన్నది. మాకు ఇది ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసే హక్కు ఉంది. అది ఒక రాష్ట్రంగా కాదనం. కానీ ఎట్ ది సేమ్ టైం దానికి ఉన్నటువంటి పరిమితులు, మిగతాయి ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు ఉన్నది. ఇంకొకటి ఇందాక మిత్రుడు వెంకరెడ్డి గారు మాట్లాడుతూ నేను హర్షవర్ధన్ రెడ్డి గారు దాన్ని అడ్రస్ చేస్తారనుకున్న సబ్జెక్ట్ క్లియర్ చేస్తానని చేస్తాను. 25, 17 అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అదేదో మెజార్టీ ప్రజల్ని గౌరవించి మైనార్టీ వాళ్ళ అభిప్రాయాన్ని నెగ్గింది ఎక్కడైందా అంతే. అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం ఇవాళ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటిది. రాజ్యాంగమే ఇటువంటి సమస్య వస్తుందనే, ఇటువంటి అంశం ఎప్పుడే కూడా ఆ విధంగా ఉంటే ఎప్పుడే కూడా బాధితుడు ఎవడుంటాడు? బలహీనుడు బాధితుడుగా ఉంటాడు, బలహీనుడు మైనర్గా ఉంటాడు, మా మైనార్టీలో ఉంటాడు. కాబట్టి మా మైనార్టీ వాడి బాధితుడి సమస్య పరిష్కరించాలంటే ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మెజార్టీ అభిప్రాయం కంటే కూడా మైనార్టీ వాడి బాధ ఇంపార్టెంట్ అని చెప్పే ఉద్దేశంతో ఆర్టికల్ రాజ్యాంగం అంబేద్కర్ గారు ఆర్టికల్ 3ని పెట్టి ఆయా రాష్ట్రాల సంఖ్యతోటి కానీ హౌజు అసెంబ్లీలతో కానీ సంఖ్యతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింపుల్ మెజార్టీ, మళ్ళీ ఇంకో కూడా స్పెషల్ కండిషన్ కూడా పెట్టలే, ఈ డిమాండు ఈ అవసరం అని చెప్పేసి అక్కడ ప్రజలు కోరినప్పుడు దాన్ని నిజమే అని చెప్పేసి పార్లమెంటు కనుక అభిప్రాయపడితే తప్పనిసరిగా అక్కడి స్థానికంగా ఉండేటువంటి మెజార్టీ మైనార్టీతో సంబంధం లేకుండా
అది అది పార్లమెంట్ క్లారిటీ చేయొచ్చు అని ఇచ్చేశారు చెప్పేసి కదా. చెప్పింది. అవును అది కానీ వీళ్ళు ఇంకా కూడా ఏం చెప్తున్నట్టు ఆ రోజు లెక్కనే తొండి వాదన అర్ధరహితమైనటువంటి అవును. వాదనతోటి ఉమ్. ఏదో రాత్రి అయ్యో, ఏదో ఇదే చేస్తారని మోడీ చెప్పేసి గారే మాట్లాడమని. చెప్తున్నారు కదా తల్లిని చంపి బిడ్డని అది కూడా వేసేసి- తప్పు, అందుకే చెప్తాను అలాంటివి కదా. ఇంకా నడుస్తూనే ఇప్పుడు ఉన్నాయి అదే అవన్నీ. ఎందుకంటే అటువంటిది మోడీ గారు లాంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి అన్నప్పుడు స్థానంలో వాళ్ళ- ఉన్నటువంటి వ్యక్తి కూడా అటువంటి అభిప్రాయం మాట్లాడటం అనేది అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఇది ఇట్లా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఆస్కారం అవుతుంది. Yes. అటువంటిది ఎటువంటి దానికి ఆస్కారం లేదు. అవును ప్రజాస్వామ్యం కల్పించిన రాజ్యాంగంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉమ్. ఆర్టికల్ 3 ద్వారా జరిగినటువంటి. ఇంకా కూడా చెప్పాలంటే భారతదేశంలో ఒరిజినల్గా స్వాతంత్రం వచ్చినాటికి రాజ్యాంగంలో అమలుకున్నటువంటి 16 రాష్ట్రాలు. అవును 16 రాష్ట్రాలు ఇవాళ 28 రాష్ట్రాలు అయినాయి. Right. అంటే ఒక్క నిమిషం. 12 రాష్ట్రాలు పెరిగినాయి. ఆ. ఆ 12 రాష్ట్రాల్లో ఏర్పాటైనప్పుడు కూడా ఇంత ప్రాసెస్ జరగలే. జరగలేదు యాక్చువల్లీ. ఓన్లీ అవును. తెలంగాణ Correct. అప్పుడు ఇంత ఎక్సర్సైజ్ జరిగింది. అఖిల పక్షాలు ఒకటి కమిటీలు అన్ని రకాల కమిటీలు జరిగిన తర్వాత ఏక అభిప్రాయంతో ఏర్పాటు చేసిన తర్వాత జరిగినటువంటి Correct. పరిణామం Correct. రాజకీయంగా కాదు అన్నటువంటి అడ్డుకోవాలనేటటువంటి చేసింది. అవును. అట్లనే ఆ రోజు కూడా రాజధానికి సంబంధించి ఎందుకు ఎందుకు అవును. చెప్పాల్సి ఉందంటే రాజధానికి సంబంధించి కూడా ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని కూడా వ్యతిరేకించేటటువంటి వాళ్ళని తెలంగాణను ఏర్పాటును వ్యతిరేకిస్తున్నటువంటి అవును. వాళ్ళని కూడా ఆంధ్ర రాయలసీమ వాళ్ళని కూడా అక్కడ వ్యతిరేకించే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమంతో అని మాట్లాడేటువంటి వాళ్ళని కూడా మేము చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఆగదు. ఇప్పుడు ఏంటంటే మాకు తెలంగాణ కావాలి, ఉమ్. మీకు మీరు ఎట్లా, ఎందుకంటే గతంలో కంటే ఇప్పటికీ భిన్నంగా ఏంటంటే మిగతా ఇదివరకు ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఏమో ఆ రాజధాని ఉన్నటువంటి దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేము రాజధాని ఉండి ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఇదివరకేమో గతంలో ఛత్తీస్గఢ్ దాని కొత్త రాజధాని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. జార్ఖండ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసింది. గుజరాత్ ఇట్లనే ఏ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు. కానీ ఈసారి ఏర్పడినటువంటిది మాత్రము రాజధాని ఉండి ఇదేమో కొత్త రాష్ట్రంగా ఉన్నది. అవును విడిపోయినటువంటి పాత రాష్ట్రం ఏమో పక్క రాష్ట్రం కొత్త రాజధాని ఏర్పరచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రైట్ ఈ పరిస్థితుల్లో మాకు అవసరం కాబట్టి భిన్నంగా రాజధాని కోసం మేము కూడా మాకు తెలంగాణ కావాలి కాబట్టి వయామీడిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కొంత కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి, ఒక ప్యాకేజ్ మాట్లాడదాం, అందరం ఒక వయామీడిగా రిక్వెస్ట్ చేద్దామంటే కూడా వినలే. ఆ రోజు సమైక్యాంధ్రప్రదేశ్ విడగొట్టు అని మూర్ఖంగా పోయారు. Right, అయిపోయింది. right. ఇంకా అయినప్పటికీ కూడా అసలు వాస్తవంగా అయితే వయామీడియాగానే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని కూడా ఆ రోజు ఒరిజినల్గా లేదు.